అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, మరి నేటి వాగ్దానముగా నీ కోరికను ప్రభు సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. కీర్తనలు 24 మే హీ గ్రాంట్ యూ యువర్ హార్ట్ డిజైర్ అండ్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ ప్లాన్స్. Psalms 20:4. మనం ఆలోచిస్తున్న ఆలోచనలు దైవ చిత్తానుసారమైతే ఖచ్చితంగా ప్రభు మీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. అంతేకాకుండా మీ కోరికను సిద్ధింపచేసి అన్నాడు. చెడ్డవారి హృదయంలో చెడ్డ కోరికలు ఉంటాయి, భక్తుల హృదయంలో భక్తిపరమైన కోరికలు ఉంటాయి. నీతిగా జీవిస్తూ దేవుని చిత్తం నెరవేర్చాలనుకున్న వారి యొక్క ఆశ ఉంటుందే, ఆ ఆశ భంగము కానేరదు అన్నాడు. భక్తిహీనుని ఆశ భంగమైపోవునన్నాడు. మరి కోరికలు అనేవి అందరికీ ఉంటాయి, కానీ యథార్థమైన భక్తి కలిగిన నీతి మార్గంలో జీవిస్తున్న వారి కోరికలు వారికి మేలు, ఇతరులకు మేలు కలిగించాలని, దేవుని చిత్తం చేయాలని, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలని, ప్రతి ఒక్కరూ మేలు పొందుకోవాలని, ఆత్మలు రక్షించబడాలని, మీకును మీ కుటుంబానికి మీ చుట్టూ ఉన్న వారికి మేలు కలిగే మంచి ఆలోచనలు మీరు కలిగి ఉంటారు. అలాగే మరి స్టూడెంట్స్ అయితే వారి చదువు విషయంలోనూ, పెద్దవారైతే వారి ఉద్యోగము, వ్యాపారము, వారి పిల్లలను చదివించుకునే విషయంలో, అలాగే వారి భవిష్యత్తు విషయంలోనూ, అలాగే దేవుని పిల్లలు, దేవుని యందు భయభక్తి కలిగిన వారు దేవుని రాజ్య విస్తరణలో, సంఘము, పరిచర్య, సువార్త పనులు, అలాగే అనేక రకాలైనటువంటి విషయాల్లో కొన్ని కోరికలు కలిగి ఉంటాం. మనం ఇలా జరిగితే బాగుండు కదా, దేవుని మహింపరచాలని ప్రార్థన చేస్తారు. మంచి విషయాలు భక్తి కలిగిన వారి యొక్క హృదయంలో వస్తాయి. భక్తులు ఎప్పుడు దేవునికి ఇష్టంగా బతకాలనుకుంటారు, దేవుని చిత్తం చేయాలని ఆశపడతారు, దేవుని నీతిని నెరవేర్చాలనుకుంటారు. అట్టి వారి కోరికలు మంచివై ఉంటాయి. కాబట్టి మీ ఆలోచనలను సఫలపరిచి అద్భుతమైన రీతిలో మిమ్మల్ని, మీ కుటుంబాలను నడిపించి దీవించగల సమర్థుడైన దేవునికి ప్రార్థన చేసుకోండి. ప్రభా, మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. ఇదిగో మా కోరికను సిద్ధింపచేవాడు నీవే, నీతిమంతుని ఆశ భంగమైపోదని సెలవిచ్చావుగా. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న మా జీవితాల్లో నూతన కార్యాలు జరిగించండి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. మా బ్రతుకుల్లో నూతనమైన మేలులు పొందినట్లు మాకును మా కుటుంబాలకును మీ సహాయం దయచేయండి. ఈనాడే కాదు, రాబోయే దినాల్లో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా, దేవుని మహింపరిచేవారుగా మీరుండబోతున్నారు. ఆయన రాజ్య విస్తరణలో మీరు దీవెనకరమైన సాధనాలుగా వాడబడాలని ప్రభు కోరుచున్నాడు. ఈ వాగ్దానం వింటున్న ఆత్మీయులారా, ఒక కీర్తన పాడుకుందాం. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెదకిన వారికి దొరికే దేవుడు. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెదకిన వారికి దొరికే దేవుడు. అడిగిన నీకు ఆయన ఇచ్చును, వెదకిన నీకు ఆయన దొరుకును. అడిగిన నీకు ఆయన ఇచ్చును, వెదకిన నీకు ఆయన దొరుకును. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి ఆరాధన అర్పించెదా, ఆశీర్వాదం పొందెదా. స్తుతి ఆరాధన అర్పించెదా, ఆశీర్వాదం పొందెదా. యేసయ్య నన్నెంతో ప్రేమించెను, తన రక్తముతో నన్ను కొనెను. యేసయ్య నన్నెంతో ప్రేమించెను, తన రక్తముతో నన్ను కొనెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసం కలిగిన మీరు నీతిమంతుని ఆశ భంగం కానేరదని సెలవిచ్చావుగా ప్రభా. ఇదిగో నీ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నాను. మా కోరికలను సిద్ధింపచేయగల శక్తిమంతుడు, అంతేకాకుండా మా ఆలోచన యావత్తును ఫలింపజేసే దేవుడు అయ్యా. మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మా భారం నీ మీద మోపుచున్నాం. మా చింత యావత్తు నీ మీద మోపినప్పుడు మమ్మల్ని ఆదుకుంటా అన్నావు. ప్రార్థిస్తున్నాం, మీ సహాయమును మాకు దయచేయండి, మీ కృపను మాకు అనుగ్రహించండి. ప్రభా, రాబోయే దినాల్లో మిమ్మల్ని ఘనపరిచి మీ చిత్తం నెరవేర్చేవారుగా, బలమైన సాధనాలుగా మమ్మల్ని నిలబెట్టి నడిపించమని ప్రభుసన్నిలో ప్రార్థన చేసుకుందాం. వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని ఏకీవించండి. పరిశుద్ధమైన మా ప్రీతండ్రి, నీ నామములో ప్రార్థిస్తుండగా నీ ప్రజలందరినీ దర్శించండి. ఈ లేఖన భాగంలో రాయబడినట్టుగా మా కోరికను సిద్ధింపచేసి మా ఆలోచన యావత్తును ఫలింపజేయగల శక్తిమంతులైన దేవుడు అయిన మీకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రజల జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, శోధనలు, శ్రమలు ఉన్నప్పటికీ నీ యందు భయభక్తి గల వారికి కోరికను సిద్ధింపజేయవాడు నీవే.
నీ ప్రజలు వారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి పిల్లల విషయంలో, యవనస్తులైతే వారి భవిష్యత్తు విషయంలో మరి ఏ స్థితిలో ఉండి వారి మంచి కోరికలు కోరుకుంటూ నీ యందు భక్తి కలిగి జీవిస్తున్నారో నీ చేతికి మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. నీ చిత్తం నెరవేర్చేవారుగా చేయండి. అలాగే ప్రభా, నీ కృపలో వారందరినీ బలపరచండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఆత్మీయ జీవితంలో, ఆర్థిక విషయాల్లో, వారి కుటుంబం పట్ల, సంఘం పట్ల వారు తీసుకున్న మంచి ఆలోచనలను మా ఆలోచనలు యావత్తూ ఫలింపజేసి మీరే మహిమ పొంది మీ నామాన్ని ఘనత తెచ్చుకోమని, నీ రాకడికి మమ్మల్ని అందరూ సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లరా, ఈ వాగ్దానం విని ఆమెన్ చెప్పిన తర్వాత ఇతరులందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, స్నేహితులు, బంధువులు, మిత్రులు ఈ వాగ్దానాలు వింటూ వారు కూడా బలపరచబడుతున్నారు. ఒక దినం నాకు 1,00,000 మందికి పైన షేర్ చేసుకుంటున్నారు, వాక్యాలు వింటున్నారు. మీరు విని ఊరుకోవద్దు, విన్న వెంటనే ఆమెన్ చెప్పండి అంటే అవునుగాక ఈ వాగ్దానంతో మీరు ఏకీవించిన వారు అవుతారు. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారందరూ కూడా తప్పక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దేవుని సువార్త మాటలు అనేకులకు అందజేద్దాం. అలాగే ఈ సువార్త మాటలు అనేకులకు వెళ్తుండగా ఈ ఛానల్ ద్వారా అనేక మంది అనాథ బిడ్డలు కూడా పోషించబడుతున్నారు. అది మీకు దీవెన. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్, స్నేహితులతో కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. బర్త్డే జరుపుకుని హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మీ కొరకు మా ప్రార్థన వాగ్దానము యెషయా 41:10, ఐజాయా చాప్టర్ 41:10. I will uphold you with my righteous right hand, the Lord says. ప్రభు చెప్తున్న మాట, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును, నిన్ను ఆదుకుంటా అన్నాడు. ఈ బర్త్డే రోజు నుండి ప్రభు మిమ్మల్ని ఆదుకొని, నడిపించి, ఆదరించి, బలపరిచి అని సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకునుగాక. గాడ్ బ్లెస్. నూతన హృదయం, నూతన ఆత్మ దేవుడు మీకు ఇవ్వాలని మా ప్రార్థన. మరి హ్యాపీ యానివర్సరీ జరుపుకునే వారందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, మరి గోల్డెన్ జూబ్లీ, అలాగనే ప్లాటినం జరుపుకునే కృపదేవుడు మీకు ఇచ్చినగాక. నీవు జలములలో పడి దాటినప్పుడు నీవు నాకు తోడయ్యుందును. ఇక్కడ అంటాడు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. వెన్ యూ పాస్ త్రూ ద వాటర్స్ ఐ విల్ బి విత్ యూ. వాట్ డస్ ఇట్ మీన్ అంటే, సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు ప్రభు మీతో కూడా ఉంటా అన్నాడు. ఆయన మీతో ఉండేవాడు, బలపరిచేవాడు, నడిపించేవాడు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరుగాక. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ప్రేమానురాగం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ లవ్ అండ్ ఎఫెక్షన్ అది న్యూలీ ప్రభు నూతన పరిచి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.